హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ డాబాకా ఛానల్కి. ఇగో నిన్నటి నుండి ఫుల్ వర్షం, ఆ మామిడికాయలు అన్నీ పడిపోయి వైర్లు కట్ అయినాయండి. మొత్తం పవర్ లేదు, అందుకే మార్నింగ్ నుంచి ఒక్క వీడియో కూడా వేయలేదు. ఓకే, ఇప్పుడే వచ్చింది, మళ్ళీ పోతుందో ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా 8వ తరగతిలో 3వ పాఠం ఇండ్లకెళ్ళి రాకుండా ఉండదు అండ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినాలి. ఇక నా వేళ చెప్తా, ఓకేనా? తప్పకుండా టకా వేసేసుకుందాం ఇది. ఓకే, 3వ పాఠం 8వ తరగతిలో 3వ పాఠం బండారి బస్వన్న. బండారి బస్వన్న ఎవరు రాసురు? పాలూరికి సోమనాథుడు. ఓకే, ఈ బసవన్న అంటే ఏంటిది? బసవన్న అంటే ఉంది కదా, కొండపల్లి రాజా ఏదో గుండె చూడరా బసవన్న అంటే ఎద్దు. ఓకే, ఈ ఎద్దు బండికి ఎన్ని ఎద్దులు కడతారబ్బా? బండికి ఎన్ని ఎద్దులు ఉంటాయి? ఇట్లా బండి కడతారు కదా, బండికి ఎన్ని ఎద్దులు ఉంటాయి? రెండు ఎద్దులు ఉంటాయి కాబట్టి ద్విపద. మళ్ళీ బండేసి కొడితే 2 ఒక్కలు కావాలంటారు కదా, బండారి బస్వన్న గుర్తుపెట్టుకుంటే బండికి 2 ఎద్దులు కడతాం కాబట్టి ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ఇది ప్రక్రియ ఏంటిదమ్మా? ద్విపద. ఎందుకు? ఒక బండికి 2 ఎద్దులు కడతారు. ఎద్దులు అంటే ఏంటిది? బస్వన్న. ఓకే, ఇది ఇతివృత్తం ఏంటిది? భక్తి తత్పరత. ఓకే, అంతే. 2 ఎద్దులు కడతారని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే బండేసి కొడితే 2 గుద్దులు, బండకేసి కొట్టిన మళ్ళీ 2 ఒక్కలు కావాలి అంటారు కదా, అట్లా. బసవన్న అంటే ఎద్దు. మరి ఇది ఎవరు రాసిరు? పాలూరికి సోమనాథుడు. మళ్ళీ ఏమున్నది? పాలూరికి సోమనాథుడు అంటే ఇక్కడ ఏమున్నది? పాలు ఉన్నది. సోమనాథుడు అంటే ఎవరు? ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సోమనాథుని వాహనం కూడా, ఈశ్వరుని వాహనం కూడా బస్వన్ననే ఉంటుంది. పాలు గుర్తుపెట్టుకోవాలి. మరి పాలు ఇస్తుందా ఎద్దు పాలు ఇస్తుందా? గిట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎద్దు పాలు ఇస్తుందా? ఇయ్యదు కదా. ఈ పాలతోటి మనము లింక్ చేసుకొని లెసన్ మొత్తం నీట్గా చదువుకుందాం. ఓకే, మీరు అస్సలు ఎక్కడ కూడా నేను టక్క క్వశ్చన్స్ కూడా అడుగుతా, మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ వరకు వేసింది. బండికి 2 ఎద్దులు కాబట్టి ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ఇది బస్వన్న పాలు ఇయ్యదు కాబట్టి, బస్వన్న పాలు ఇస్తుందా? ఆవిస్తుంది పాలు. ఎద్ది పాలు ఇయ్యదు కాబట్టి పాలూరికి సోమనాథుడు గుర్తుకు రావాలి. బస్వన్న అనగానే పాలూరికి సోమనాథుడు గుర్తుకు రావాలి. ఓకే, గోల్కొండ పాలకుడు అబ్దుల్ హసన్ తానేషా ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు కదా. ఆయన శ్రీరామ భక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు 6 లక్షల రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నేపంతో గోపన్నను కారాగారంలో బంధించాడు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకున్నాడు. శ్రీరాముడి తానేషాకు ఆ సొమ్ము చెల్లించి బంధ విముక్తిని చేశాడు. సో ఈ కథ అంతా మనకు తెలుసు. 12 సంవత్సరాలు అక్కడ చేసిరు. ఇక అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇట్లాంటిదే ఇంకొకటి జరిగింది, దానికంటే ముందే జరిగింది. అది ఏంటిదో ఒకసారి చూద్దాం. ఓకే, జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్స్ ఇప్పుడు కాదు, డిఎస్సి కాదు, డిఎల్ కూడా వచ్చేటి ఈ లెసన్ అంత ఇంపార్టెంట్. పాఠం నేపథ్యం ఉద్దేశం. బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు. ఎవరున్నారు? బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. బిజ్జలుడి దగ్గర ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, జంగమయ్య అంటే ఎవరు? శివుడు. బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యాలు స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పీఠికల్లో ఉన్న మాడాలు అంటే ఏంటిది? బంగారు నాణేలు జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరికి పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పాడు. సేమ్ అట్లనే జరిగింది కదా, చేశాడు. చూద్దాం. బసవన్న ఔదార్య బుద్ధి, భక్తి తత్వము తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సరే చూద్దాం. ఈ పాఠము ద్విపద, తెలుసు కదా. 2 ఎద్దులు ఉంటాయి. బసవన్న 2 ఎద్దులు ఉంటాయి కాబట్టి ద్విపదకు సంబంధించింది. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఈ దేశీ చాలా గుర్తు. దేశీ 2-3 సార్లు వస్తాయి వర్డ్స్. ఎందుకంటే ఈ దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిండు ఎవరు? పాలూరికి సోమనాథుడు. అండ్ ఈ దేశీ కవితా ప్రక్రియ, ఈ దేశీని ఎందుకు అనాలంటే, ఈ మన దేశీయ ప్రక్రియ, మన సాంప్రదాయం ఏంటబ్బా? టీ తాగడం.
మన సాంప్రదాయం ఏంది, ఎవ్వరు ఏం చెప్పినా టీ కావాల్సిందే మనకు. టీ దేనితో అవుతుంది, పాలతో అవుతుంది. మళ్ళీ పాల్గురికి సోమనాథుడే దేశీ కవిత, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసింది కూడా ఎవరు, పాల్గురికి సోమనాథుడు. ఈ పాలతోటే అవుతాయి, పాలతోటే టీ ప్రపంచాన్ని కూడా, ఇప్పుడు మనకు ప్రపంచాన్ని ఏమో కానీ ఇక్కడ మన దేశంలోనైతే ఏం చేసినా ఎవరు చేసినా ఫస్ట్ చూసేది టీ. కనీసం ఆ టీ కూడా పోయలేదంటే వాళ్ళు పెద్ద దరిద్రపోళ్ళు అన్నట్టు. కనీసం ఫస్ట్ ఇంటి పోగానే ఒక్క 5 నిమిషాలు కాగానే ఫస్ట్ టీ రావాలి. దాని తర్వాత ఇంకేమైనా చేసిస్తే చేసేయాలి, లేదంటే గదే లాస్ట్గా. ఆ టీ కూడా వేయలేదు, వాడు ఆలోచించిండు. టీ కూడా కూసో అక్క, షాయ్ తాగిపోదురా అక్క, నేను మస్తు మంది అన్న. టీ పోయాలంటే కూసోద్దా, ఎందుకు స్టోరీ చెప్తున్నట్టు గుర్తుండాలని. దేశీ కవిత, దేశీ సాంప్రదాయం అనేది 100 సార్లు వచ్చిన క్వశ్చన్ అది టీజీటీ పీజీటీలో. కూసో అక్క షాయ్ తాగిపోదు కానీ, కూసో అన్న షాయ్ తాగిపోదు. షాయ్ తాగిపోవుడేందా, బాడ పెట్టేయాలి. చాయ్ పెట్టేసినా అంటే ఆడ కూర్చుంటాడు, అటువే వద్దు అను. మన దగ్గర వద్దు అనుడు, కూసోరి టీ తాగిపోరి అట్లా అన్నారంటే వాళ్ళకి టీ పోసే ఉద్దేశమే లేదబ్బా. నేనైతే చెప్తాను, నేను చాలాసార్లు డైరెక్ట్ కూడా చెప్పిన అందరికి, టీ పోసే ఉద్దేశమే ఉంటే, తినబెట్టే ఉద్దేశమే ఉంటే ఆడ పెట్టాలి అంతే. ప్రతి ఒక్కరు అందరు నేను తింటా అన్నారు. పెట్టేసిన టీ నేను అయిపోయింది అని అంటే కథం, నీకు వర్రుడు కూడా ఉండదు. కూసో అక్క, నాకైతే వస్తా అంటారా అన్నారు చెప్పురు అంటారా, కూసో అక్క, కూసో వదినే షాయ్ తాగిపోదురు, కూసో అన్న కూర్చోండి సార్ టీ తాగిపోదురు అంటారు. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవి. ఎందుకంటే మన దేశ పదాలు అవి. ఇవి 2 పాదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన. ఓకే, ద్విపద అంటే ఏంటిది? ఓకే, ద్విపద అంటే 2 ఎద్దులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ 2 పాదాల చొప్పున మాత్రగణాలలో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యము అంటారు. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యము అంటారు. మరి ప్రతి పాదంలో ఏముంటాయి అబ్బా? 3 ఇంద్రగణాలు ఉంటాయి. ఒకటి సూర్యగణం ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేసిన వాళ్ళు చూడుర్రి, గణాల గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రిక్స్ ద్వారా. ఇక కవి పరిచయం వచ్చిన అబ్బో, దేశీ కవి గుర్తుపెట్టుకోవాలి. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్గురికి సోమనాథుడు. దేశీ కవితలు, దేశీ సాంప్రదాయం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పాలు గుర్తుకు రావాలి. మనకు టీ గుర్తుకు రావాలి. ఫస్ట్ టీ దేనితో అవుతుంది? పాలతో అవుతుంది. పాలు ఎవరు మరి? పాల్గురికి సోమనాథుడు. ఓకే, ఆయన దగ్గర బసవన్న ఉంది కానీ ఆవే ఇస్తుంది అన్నట్టు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తెలుగు కవి ఎవరు? తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసింది తెలుగు కవి. మనకున్నంత టీ తాగడంలో స్వతంత్రం ఎవరికి ఉండదు. 3 గంటల రాత్రికైనా, 4 గంటల రాత్రికైనా, 2 గంటల రాత్రికైనా బయట హోటళ్ళు 24 గంటలు టీ అవైలబుల్. పాలతోటే అయ్యేది. స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. ఈయన శైవ కవి ఎవరు? బసవన్న. పాల్గురికి సోమనాథుడు శైవ కవి. ఈయనది జనగామ జిల్లా పాలకుర్తి. సో పాల్గురికి అయింది. పాల్గురికి సోమనం అయింది. ఓకే, ఆయన జన్మస్థలం అది. ఓకే, ఇక ముందు ఆయన రచనలు. ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడమ్మా? 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఎందుకు అట్లా హిట్ అయిపోయిందంటే 12వ శతాబ్దానికి చెందిన దానికంటే ముందు ఆ కవులు అనువాదంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈయన మాత్రమే ఇట్లా ద్విపదలకు అన్నిటికీ ఈయన చేసిండు కాబట్టి ఈయన చాలా ఫేమస్ అయిపోయారు, చాలా హిట్. ఇంకా ఇక ఈయనకు ఉదాహరణ ఈయన దగ్గర మంచి చెప్పే దాంట్లో రసం ఉన్నది. ఈయన మంచి పురాణం చెప్తాడు. ఈయన దగ్గర నేను చెప్తా ఇప్పుడు. ముందు ఈయన రాసినవి చూద్దాం. బసవ పురాణం, అనుభవసారం, బసోదారహనం, వృషధీప శతకం ఇట్లా చదువుతొస్తుంది. వృషధీప శతకం, చతుర్వేద సారం, చెన్న మల్లు సీసములు, పండితారాధ్య చరిత్రం మొదలైనవి సోమన కృతులు. ఓకే, సోమన కృతులు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పాలు తాగకపోతే భస్వం అయిపోతాం. పాలు తాగకపోతే భస్వం అవుతాం. ఏ పురాణం? బసవ పురాణం. పాలు తాగకపోతే ఏమవుతాం?
భస్వమైపోతాం. భస్వ పురాణం. మరి పాలు తాగాలంటే ఏం కావాలి? పాలు వితకాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి. అనుభవం కావాలి. అనుభవం కావాలంటే అనుభవ సారంగా ఉండాలి. ఏం కావాలి? పాలు కావాలి. పాలు కావాలంటే అది ఉట్టిగానే వస్తాయి ఆ పాలు. పితకాలి, పాలు తీయాలి, ఇట్లా పాలు తీయాలి. తీయాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి. ఏ సారం? అనుభవ సారం. ఏ పురాణం? బసవ పురాణం. బసవ పురాణం. బసవ పురాణం. ఏ సారం? అనుభవం. అనుభవం కావాలి. అనుభవ సారం. మరి ఇక అనుభవ సారం కావాలంటే ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఉదాహరణలలో చూపెట్టాలి, ప్రాక్టికల్గా చూపెట్టాలి. ఆ పితికేది చెప్తుందా? రాదు కదా. దానికి ఉదాహరణ చూపెట్టాలి. ఉదాహరణతోటి ఆయన ప్రాక్టికల్ చేపియాలంటే ఏం కావాలి? బసోదాహరణం. బసోదర. ఇంట్లో కూడా బస్సు ఉన్నాడు, ఇంట్లో కూడా ఎద్దు. ఓకే, ఇంట్లో కూడా ఎద్దు. బసవ పురాణం, బస్వ ఉదాహరణం. ఇవి బస్సు బస్సు అనగానే ఏం కావాలి? పాల్గొరికి పాల్గొరికి అని రాయాలి. ఇది అనుభవం కావాలి. వృషదీప శతకం. ఇంట్లో కూడా ఎద్దున్నది. వృషదీప శతకం అంటే ఎద్దున్నది, పాలియది, పాల్గొరికి సోమనాథుడు. మొత్తం లింక్ వేసుకోవాలి, మీకు తప్పకుండా గుర్తుంటుంది. ఎన్నిసార్లు చెప్తున్నావా అంటే చెప్తా. మరి ఎందుకంటే అది ఖచ్చితంగా ఇలా రాకపోతే చెవులు కోసిస్తా నేను. ఏది తర్వాత చతుర్వేద సారం. చతుర్వేద సారం. ఇక్కడ ఏ సారం చూసినాము? అనుభవం కావాలి. ఇక్కడ అనుభవం కావాలి. పాలు వితకడానికి అనుభవం కావాలి. బసవ పురాణం. పాలు తాగకపోతే ఏమవుతాం? బస్వం అవుతాం. కాబట్టి అనుభవం నేర్చుకోవాలి ఖచ్చితంగా. మరి ఎట్లా నేర్చుకోవాలి? ఉదాహరణలతోటి నేర్చుకోవాలి, ప్రాక్టికల్ ద్వారా నేర్చుకోవాలి. తర్వాత వృషదీప శతకం. ఆ శతకాలు రాయాలి. దేని మీద రాయాలి? ఎద్దు మీద రాయాలి శతకాలు. పాలియని ఎద్దు మీద రాయాలి. ఎవరు రాసిరు? మరి పాలియని ఎద్దు మీద ఎవరు రాసిరు? పాల్గొరికి సోమనాథుడు రాసిండు. ఈ చతుర్వేద సారం. చతుర్వేదాలు. వేదాలేని 4 వేదం. వేదం అనువనునాదం అని ఏం చేయాలి? చతుర్వేదం. ఆ 4 వేదాలలో కూడా పాలు బాగా తాగుతుండే అప్పుడు వేదాలలో. వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు వేదాలలో 2 వేదాలు, తొలి వేదం, మలి వేదం. తొలి వేదంలో ఏ మతాలు కులాలు ఏం లేవు, బ్రాహ్మిన్స్ లేవు, ఎవి లేవు, చతుర్వేదాలు లేవు, ఏం లేవు. మలి వేదం నుంచి స్టార్ట్ అయినాయి బ్రాహ్మిన్స్ అని. అప్పుడే మాకు ఈయన పాలు తీసుకోరి, నెయ్యి తీసుకొచ్చిరి, అవన్నీ ఏంటి చిరుధాన్యాలు అని వాళ్ళు ఎనర్జెటిక్ అయిపోయారు. తొలి వేదం వరకు ఇక మళ్ళీ వీళ్ళని అందరిని కొంచెం నల్లగా తెల్లగా ఉన్నోళ్ళ నల్లగా ఉన్నోళ్ళని పక్కకు పెట్టి వీళ్ళు కిందోళ్ళు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు తొడ నుంచి కొట్టిర్రు, వీళ్ళు ఆడికెళ్ళి కొట్టిర్రు, వీళ్ళు ఈడికెళ్ళి కొట్టిర్రు అని పేర్లు పెట్టారు. ఎప్పుడు? ఋగ్వేదంలో. తొలివేదం మలివేదం 2 ఉంటాయి. తొలివేదం వరకు ఏం కాలే, మలివేదం నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి నమ్మొద్దు అనేది నా అభిప్రాయం. ఓకే, వాళ్ళకిస్తే ఏమవుతుంది? దేవునికి నచ్చినట్టు చేయాలి. కానీ తర్వాత చిన్నమల్ల సీసములు. ఈడేం చేసిరబ్బా? ఈడ పాలు తాగకపోతే భస్మం అయిపోతాం అని అనుకున్నాము. తర్వాత అనుభవం నేర్చుకున్నాం. తర్వాత ఉదాహరణ నేర్చుకున్నాము. ఏ ఉదాహరణ? బస ఉదాహరణ. ఏ సారము? ఏ అనుభవము? అనుభవ సారము. ఏ పురాణము? బస పురాణము. ఎవరి దగ్గర ఏం శతకాలు రాసి తెలుసుకున్నాము? వృషదీప శతకం రాసుకున్నాం. ఎక్కడ రాసుకున్నాం? చతుర్వేద సారము. చతుర్వేద సారము అంటే సారం అంటే ఆ వేదాలకి వెళ్ళి తీసుకున్న సారం. ఈ చిన్నమల్ల సీసాలు ఏం చేసిండు? ఇవన్నీ పాలు తీసుకుండు, ఇక్కడ అనుభవం వచ్చింది, ఉదాహరణ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాబట్టి చిన్న చిన్న శీషాలల్లో నింపిండు. గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న శీషాలలో పాలు నింపిండు. ఎవరు? పాల్గొరికి సోమనాథుడు నింపిండు మొత్తం. ఓకే, బస్వన్న, బండారి బస్వన్న. సో చిన్న చిన్న శీషాలు, చిన్నమల్ల సీసాలు నాకు ఇప్పుడు కూడా గుర్తుకే. చిన్న చిన్న శీషాలు అనగానే పాల్గొరికి సోమనాడు పాలు చిన్న చిన్న శీషాలల్లో నింపిండు. ఎవరికి ఇచ్చిండు? పండితులకు అన్నికి ఇచ్చిండు. నింపి ఎవరికి ఇచ్చొచ్చిండు? పండితులందరికి ఇచ్చొచ్చిండు. చిన్న చిన్న శీషాలల్లో చిన్నమల్ల సీసములు. పండితారాధ్య చరిత్రం. ఇది ఎంత ఇంపార్టెంటు. పాలు తాగుతారు పండితులందరూ, పాలు తాగుతారు. ఎండ్ల తాగుతారు, చిన్న చిన్న శీషాలలో తాగుతారు. ఏం ఇక తెలిసిందా? ఏ పురాణం? మళ్ళీ అడుగుతున్నా, ఏ పురాణం? బసవ పురాణం. ఏ అనుభవ సారం? ఏ సారం? అనుభవ సారం. ఏ ఉదాహరణ? బసోదాహరణ. ఏ శతకం? వృషదీపి శతకం. ఏ సారము? చతుర్వేద సారము. ఏం సీసములు? చెల్లమల్ల సీసములు. ఏం రాదిత్యం? పండితారిత్యం. ఏ చరిత్రము? పండితారాధ్య చరిత్రము. ఓకే, ఎంత ఈజీగా ఉన్నది. అన్నీ పాలన్నీ చిన్న చిన్న శీషాలలో నింపుకొని పాలన్నీ చిన్న చిన్న శీషాలలో నింపి చిన్నమల్ల సీసములు నింపి ఎవరికి ఇచ్చారు? పండితులకు ఇచ్చారు. ఇక వీళ్ళు పండితులు పండితులు ఇక మంత్రాలు చదవాలని వీళ్ళకు పాలిస్తే ఇక బలంగా అయినరు అన్నట్టు మొదలయ్యారు. ఇవన్నీ ఏంటి? సోమన కృతులు. తర్వాత ఏంటి? రగడ. ఇక పాలు తాగిరు కదా, ఇంకేం చేస్తారు? పాలు తాగితే ఏమవుతారు? ధోని, క్రికెట్, విరాట్ వీళ్ళలాగా ఏం చేసిర్రు అంటే రగడకి దిగిర్రు. రగడ. గద్యంలోకి వీళ్ళే ఉన్నారు. పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలు. ఇవన్నీ ఏంటి? సాహిత్య ప్రక్రియలు రాసిరు. ఇవన్నీ పండితులు రాసిరని గుర్తుపెట్టుకోరు.
పండితులు రాసిరు. ఏమని రాసిరు ఇవన్నీ? పాల్గురికి సోమనాథుడు ఏమని చేసిండు? రగడ రగడ ఇంకేం పాలు తాగుకుంటా రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణ మొదలైన సాహితీ ప్రక్రియలు ఇవన్నీ ఏంటి అని అడగొచ్చబ్బా. సాహితీ ప్రక్రియలు సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు అని ఇచ్చుడు. సాహితీ ప్రక్రియలకు ఎవరు ఆద్యుడు? పాల్గురికి సోమనాథుడు. పాల్గురికి సోమనాథుడు రాసిన పురాణం ఏంటిది? బసవ పురాణం. పాల్గురికి సోమనాథుడు రాసిన సారం ఏంటిది? అనుభవ సారం. పాల్గురికి సోమనాథుడు రాసిన ఉదాహరణ ఏంటిది? బసవ ఉదాహరణం. పాల్గురికి సోమనాథుడు రాసిన శతకం ఏంటిది? వృషదీప శతకం. ఆ పాల్గురికి సోమనాథుడు రాసింది సారం ఏంటిది? చతుర్వేద సారం. పాల్గురికి సోమనాథుడు కడిగిన పెట్టిన శీషాలు ఏంటి? చెన్నమల్ల శీషాలు. చరిత్రం ఏంటిది? పండితరాత్య చరిత్ర. ఇవన్నీ దాగి ఏం చేసిండ్రు? ఇవన్నీ రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం ఇవన్నీ సాహిత్య ప్రక్రియలకు ఈయనకు. దేనికి ఆద్యుడినే? సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు. దేనికి ఆద్యుడు? సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు. మీకు బోర్ రావచ్చు, 15 నిమిషాలు అవుతుంది ఈయనది అయితలేదు, కానీ ఇది టీజీటీలా పీజీటీలా ఇప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ మొత్తం నేను రాశాను. అందులో ప్రతి ఒక్క దాంట్లో అసలు ఒక్కటి కాదు కుప్పలు పడతాయి ఈయన గురించి. ఎట్లా పడతాయో తెలియదు. ఇన్నిసార్లు చదువుతాం కాబట్టి ఇది మొత్తం. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చదువుతామా? 12 శతాబ్దాల కంటే ముందు కవులు దేనికి వేసిరు అంటే అంత కాన్సెప్ట్ ఉండాలి. అరే 12 శతాబ్దం కంటే ముందు కవులు దేనికి వేసిరు? అనువాదానికి వేసిరు. అందుకే ఇప్పుడు ఈయన అట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వగలుగుతాడు. తర్వాత ఈయన ఆద్యుడు. సంస్కృతం. ఇక పాలు ఎక్కువ తాగుతుండు కదా, పాలు బాగా తాగుతాయి, బాగా బలం వచ్చి బాగా ఎనర్జీ వచ్చి ఏం చేసిన సంస్కృతం, తమిళం, కన్నడ, మరాఠీ భాష పదాలకు యథాచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాష కోవిదుడు. ఇంకొకరు కూడా ఉంది కదా, ఇది ఎవరికి? పివి నరసింహారావు కదా. పాలు తాగినందుకే బహుభాష కోవిదుడు అని వచ్చిండు. బహుభాష కోవిదుడు ఎందుకు? పాలు తాగినందుకే. ఏం మాట్లాడుతాడు? పాలు తాగినందుకు. సంస్కృతం నేర్చుకున్నాడు, తమిళం నేర్చుకున్నాడు, కన్నడం నేర్చుకున్నాడు. ఇవన్నీ మనకు గుర్తుకుంటాయి. సంస్కృతం, తమిళం, కన్నడ, మరాఠీ. సంస్కృతం, తమిళ, కన్నడ, మరాఠీ పదాలను యథాచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాష కోవిదుడు. తను ఉపయోగించిన భాషలో ఎవ్వి అని కూడా ఇవ్వచ్చు. ఓకే. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినది తొలి తెలుగు కవి మణిప్రవాళ అంటే ఏంది? తెలుగు సంస్కృతం పదాలు విరివిరిగా కలిపి వాడితే దాన్ని మణిప్రవాళిక అంటారు. మణిప్రవాళిక శైలి అంటారు. అంటే తెలుగు అండ్ సంస్కృత పదాలు కలిపి. ఇక మణి అంటే ఏంది? పైసలు. మరి ఇవన్నీ పాలు కొనాలికి ఏం కావాలి ముందు? ప్రవాళం లెక్క మనీ ఏం చేయాలి? పైసలు ప్రవాహించేలా ఖర్చు పెడితేనే ఈ పాలన్నీ వస్తాయి. ఈ పాలు వస్తాయి, లేకపోతే రావు. పాలు ఎట్లా కొంటున్నాయి? ఇప్పుడు మా దగ్గరనైతే 80 రూపాయలకు లీటర్ ఉన్నాయి మంచి పాలు. 80 రూపాయలకు, అవి నార్మల్ పాలే. 80 రూపాయలకు లీటర్ ఉన్నాయి పాలు. మణిప్రవాళ శైలిని వాడిన తొలి తెలుగు కవి అబ్బా. తర్వాత వాడిరు కదా, ఈయన మాత్రం తొలి తెలుగు కవి. ఓకే. మణి అనగానే ఎవరు గుర్తుకోవాలి? పాలు కొనాలి. ఎవరు కొనాలి? పాల్గురికి సోమనాథుడు కొనాలి. ఎవరిది? బసవన్న. ఓకే. బండారి బసవన్న దగ్గర ఇంకా ఏంటిదో ఉన్నది కాబట్టి కొనాలి. ఇక్కడ వరకు అయిపోయిందబ్బా. మళ్ళీ అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పాలి, తొందరగా చెప్పాలి. పురాణం ఏది? మీరే చెప్పాలి. సారం ఏది? ఉదాహరణ ఏది? శతకం ఏది? సారం ఏది? సీసములేవి? చరిత్రం ఏది? ఎన్ని భాషల్లో తన రచనలో ఉపయోగించాడు? ఎన్ని భాషలను తన రచనలో ఉపయోగించాడు? ఆయన ఎవరు? బహుభాష కోవిదుడు. ఎందుకైండు? పాలు తాగడం వల్ల అయిండు. మణిప్రవాళ అంటే ఏంటిది? తెలుగు సంస్కృత పదాలు విరివిరిగా కలిపి వాడితే మణిప్రవాళిక శైలి అంటారు. ఓకే. ఇక్కడ వరకు ఇది మనకు చదివితే అర్థం కాదు, కానీ మళ్ళీ మీనింగ్స్ చెప్పాలి. ఓకే. అయినా బుక్ చూస్తారు కదా, అయినా సరే కొంచెం చదువుదాం. చిన్నగానే ఉంది, ఇక చదువుదాం. తర్వాత దీని గురించి మీనింగ్ చదువుదాం. బండారి బసవన దండ నాయకుని రప్పించి, మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూడరు. ఓకే. మాయార్థం మెప్పించి మొమ్ము దప్పేమి సాలు ప్రధాని తనంబు. ఓకే. మాయార్థ అంటే డబ్బు. ఓకే. దండింపరాదని తలపుననిప్పుడు బండారమంతయు వాడు చేసి తీవి పరధనము బహరింపని బాస ఎండ్రు పరధనము బెట్లోక
బసవ గైకొంటి వేయు మాటలు నేల వెరతుము నీకు మాయర్ధమెప్పించి నీయంత నుండి మానవుడిగించి సితస్యుడ గుచు జననాథునకు బసవన మంత్రి అని బరమేషు భక్తియన్ సురతరు ఉండు కల్పవృక్షము సురతరు ఉంట కల్పవృక్షము. ఇక్కడ కూడా ప్రహ అంటే నవ్వుతల ఏమో రాసిన. ఇంకా గామరి, గామరి అంటే ఎవరు? శివుడు. గామరి అంటే ఎవరు? శిల్పుడు. హరుభక్తియన్ కనకాచ లమ్ముండ గామరి అంటే శివుడు. భక్తి చింతామణి యుండ సోమర్ధ ధరుభక్తి సుర ధేనువుండ భగుతుండ సించునే పరధనంబునకు మృగపతి ఎద్దసా మేయునే పుల్లు చంద్రమాలిక. ఇంకెక్కడిది? క్షీరాబ్ది లోపల గ్రిడించు హంస గోరునే పడియాల నీరు ద్రావంగం చూత ఫలములను శుంభించు చిలక. చూత అంటే మామిడి పండ్లు. బ్రాతి బురుగు ప్రాణి పండ్లు గన్గొనెన పామిడి పండ్లు తినే శ్రీతాకొక చిలుగు బురుగు పండ్లు ఏందో బురుగు పండ్లు తింటుంది ఆమె అడుగుతుండే. రాకమాల జోష్న ద్రావు చకోర మా కాంక్ష సేయునే చీకటి ద్రావ విరిదమ్మి వాసన విహరించు తేనెటి పరిగోని సుడియునే బబ్బిలి విరుల. ఈమె పున్నమి నాటి వెన్నెల గురించి చెప్పిండు. ఇక్కడ ఉమ్మెత్త పువ్వులు, బబ్బిలి విరుల అంటే ఉమ్మెత్త పువ్వులు. ఇదే విరిదమ్మి మంచి పువ్వులు, అదే తామర పువ్వుల వాసన చూసేటువంటి తేనెటీగా ఈ ఉమ్మెత్త పువ్వులు తింటది, వాసన చూస్తుందా అంటున్నాడు. నెరుగున ఏల దిగ్గజదంబు అంటే ఏనుగు, దిగ్గజేంద్రంబు కొదమయేర పంది చనుచీక నెరుగవు గాక. పంది పిల్లలకు ఆకలైతే, ఏనుగు పిల్లలకు ఆకలైతే పంది పాలు తాగుతాయని అడుగుతున్నాడు. ఎరుదగు లింగ సదర్దుల ఇండ్ల వరవుడ నాకొక సరకేయర్ధంబు పుడమీష మిథనంబునకు జేసాప. నొడయాలకిచ్చితి నొడయాల ధనము పాదిగదరింగిన భక్తుండగాను. ఈ జోగా ఓకే, అది విన్నారా? విన్నకున్నా ఏం కదిగా. విజ్జలుడు దండ నాయకుడైన బండారి బసవన్నను పిలిపించిండు కదా. అక్కడ వీళ్ళు పోయి ఆడి చెప్పారు కదా ఎక్కడికి తింటాడు అని. మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. ఓకే, ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా. ప్రతిజ్ఞ చేసి ప్రధానిగా అయ్యావు కదా, మరి ఎట్లా దొంగలించావు అని అడిగాడు. ఎక్కువ మాటలు ఎందుకు గాని నిన్నేమైనా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు. ఎందుకంటే నమ్మకంతో నేను పెట్టుకున్నాము, నువ్వు ఎంత ఇట్లా చేసినావు, నువ్వు ఆడ పైసలు పెట్టు, నువ్వు నడు ఏడికెళ్ళి అని అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో, పరమేశ్వరుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం, మేరు పర్వతం నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామదేవుని నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా? సింహము ఎక్కడైనా గడ్డి మేస్తుందా? ఇక్కడ ఉంది పుల్లు అంటే గడ్డి. మృగపతి ఎద్దేస మేయునే పుల్లు. మేస్తుందా పుల్లు? 2 సార్లు అవుతుంది వస్తుంది పద్యం గదే. పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా? పాల సముద్రంలో హంస నీళ్ళు తాగుతుంది, ఆమె నీళ్ళు ఆడ తాగేది ఈడ మడుగులలో నీళ్ళు తాగుతుందా? మామిడి పండ్లను తినే చిలక బూరుగు చెట్లు పండ్లను కన్నెత్తి అయినా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాకే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? ఇది ఏ పక్షి అని అడగొచ్చు. లెసన్ లోపలికి పోతున్నాడు కాబట్టి లెసన్ చదువుతున్నా. ఆస్వాదిస్తుందా? తామర పువ్వుల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా?
నీకు విచక్షణ లేకపోతే నేనేం చెయ్యాలి? శివభక్తుల ఇండ్ల సాంప్రదాయం నీకేమి తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను, ఇతరుల ధనంతో నాకేం పని? మీ ధనం కోసం నేను చెయ్యి చాపను, నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మాడాలు అంటే ఏంటి? బంగారు నాణాలు. అర్థంలో ఇవ్వచ్చు. తలతలలాడుతున్నాయి. లెక్క పెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువగానే ఉన్నాయి. సుశిరా, ఉండవలసిన దానికంటే ఎక్కువనే ఉన్నాడు. భక్తి అనేది గట్టి ఉన్నది. ఓకే, ఇదే దీంట్లో చూద్దాం. ఏడొకటి ఉన్నది అండి, ఇచ్చిండో లేదో సిరీస్లో చూద్దాం. గంగి గోవు పాలు గరిటెడైన అసలు మళ్ళీ పాలకే వచ్చిండబ్బా. ఆడ మనమేమో ఉట్టిగానే చెప్పుకున్నాము పాలు అని, ఆడనేమో పాలూరికి సోమనాథుడు బస్వన్న అని చెప్పినాం. మనకని ఈడైతే ఇచ్చిండు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివడైనానేమి కరము పాలు, భక్తి గలుగు కోడు పట్టడైనను చాలు, విశ్వదావీరా విసికేసి తోవా. అందుము కదా, వినరా వేమ. ఓకే, గాడిద పాలు. కరము అంటే ఏంటిది? గాడిద. ఓకే, ఇవన్నీ సిరీస్లో చూద్దాం. ఓకే, సిరీస్ అండి. ఇప్పుడు సిరీస్లో కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ ఆయన గురించి ఇంకా ఎక్కువ ఉంది, అంటే బుక్లో దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇక్కడ చూద్దాం. బండారి వసన కాలము క్రీస్తు శకం 1160 నుంచి 1240 వరకు, 12వ శతాబ్దం అనే ఇస్తాడు. ఓకే, నివాసము వరంగల్ జిల్లా జనగామ దగ్గర పాలకుర్తి గ్రామం, జన్మస్థలం ప్రస్తుతం జనగామ జిల్లా. ఓకే, తల్లిదండ్రులు శ్రేయాదేవి, విష్ణు రామదేవ్. అరే ఒకటి మీకు మర్చిపోయినా కదా చెప్పుడు, ఇది ఒకటి ఏంటి? తృతీయ శ్వాసనం అండి. ఆయన ఎండ్లకెళ్ళి రాసిండు అంటే, ఈ పాయింట్ మర్చిపోయినామా? ఈ పాఠం పాలూరికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. ఇది కూడా అడగొచ్చు, ఇంపార్టెంట్. ఇది కూడా బసవ పురాణము తృతీయ శ్వాసంలోనిది. ఏది? బండారి బసవన్న. తృతీయ అంటే 2 ఎద్దులు కదా, ద్వితీయ అంటే 2 ఎద్దులు కదా, దానికో ఇంకో ఎద్దు కలిపితే తృతీయ అని గుర్తుపెట్టుకోరు. బండారి బసవన్న అనగానే 2 ఎద్దులు, ఆ 2 ఎద్దులకు ఇంకోటి మేడం ఇంకో ఎద్దు కలుపుకోమన్నదంటే 3 ఎద్దులు కాబట్టి ఆడ తృతీయ, ద్వితీయ, ప్రథమ ఇట్లా అనగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. 2 ఎద్దులు బసవన పురాణం, పాలూరికి సోమనాథుడు 2 ఎద్దులు, 2 కాకుంటే ఇంకో ఎద్దును కలిపితే 3 ఎద్దులు. 3 ఎద్దులు అంటే తృతీయ శ్వాసం. మనం ఎద్దును పాలను గుర్తు పెట్టుకొని చేసినాం కాబట్టి. ఓకే, తెలంగాణ ఆది కవి, తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ లోక ధిక్కార కవి, వీర శైవ కవి, తెలంగాణ తొలి ప్రజాకవి, తెలంగాణలో ఆది కవి. సుశిరా, ఈయన లేకుండా క్వశ్చన్ రాదు, ఈయన లేకుండా మనము జాబ్ సంపాదించాం. తర్వాత బిరుదులు శ్రీయాదేవి, విష్ణురామిదేవుడు. బిరుదులు కవితాచార, అందులో ఇవ్వలేదు మనకు బిరుదులు కవితాచార, ప్రత్యక్ష భృంగి శావతార, ప్రత్యక్ష భృంగీశావతార, తత్వ విద్య కలాపి. ఈ బిరుదులు గుర్తుపెట్టుకోవాలి. కవితాచార ప్రత్యక్ష. ఇవన్నీ పాలన్నీ ప్రత్యక్ష భంగిమలో మంచిగా ప్రత్యక్ష భంగిమలో నిలబడి తాగాలి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష భృంగిశావతార అంటే పాలు నిలబడి తాగాలి అని గుర్తుపెట్టుకోవాలి. కవితాచార పాలు కవితాచార చెప్పేటప్పుడు పాలు తాగాలని గుర్తుపెట్టుకోండి. తత్వ విద్య కలాపి కాబట్టి పాలు తాగుతాడని గుర్తుపెట్టుకోండి. రచనలు పద్య వాక్యాలు. అనుభవసారం, అనుభవం కదా, అనుభవసారం కావా. సోమన గారి మొదటి రచన అండి అనుభవసారం. దీంతో అనుభవం పొందండి, గట్టి గుర్తుపెట్టుకోవాలి. అనుభవసారం మొదటి రచన, ఈయన మొదటి రచన. ఈ అనుభవంతో ఇప్పటిదాకా వచ్చిండు, బుక్లో ఇట్లా వచ్చిన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. చతుర్వేద సారం, ఇది ఒక శతకం, బసవలింగ మకుటం. దీనికే వెన్నెల శతకం అని పేరు. ఇది వెన్నెల శతకం అని పేరు. చిన్నమల్లి శీషాలు, శీషాలలో పాలు నింపినాం కదా మనం. తెలుగులో తొలి సమగ్ర లక్షణాలు గల శతకం. ఈ శతకాన్ని 108 చంపక ఉత్పల పద్యాలతో రచించాడు. సుశీరా, ఎంత ఇంపార్టెంట్. చిన్న చిన్న శీషాలు, 108 శీషాలను గుర్తుపెట్టుకోరు. ఇస్తే 108 చంపకమాల శీషాలు, అందులో ఉత్పలమాల చంపకమాల పద్యాలతో రచించండి అన్ని 108 శీషాలు. ఏంటి? పాల శీషాలు. తర్వాత వృషధీప శతకం, మకుటం భసవ వృషధీప. మకుటం భస్వ వృషధీపం. మస్తు గుర్తు, తప్పకుండా ఒకసారి రాసుకోండి అని చెప్పి. చిన్న గద్యం, నమస్కార గద్య,
పంచప్రకార గద్య, శరణు బసవ గద్య, బసవాష్టకము, బసవోదాహరణము 26 పద్యాలు ఉండను. ఉదాహరణలు 26 ఇచ్చిండట, గుర్తుపెట్టుకో. రగడ బసవ రగడ. ద్విపద కావ్యాలు. తెలుగులో తొలి ద్విపద కావ్యం బసవపురాణం. తెలుగులో ద్విపద కావ్యం ఏంటిది? బసవపురాణం. 75 మంది శివభక్తుల కథలు తొలి సాంఘిక కావ్యం. సుశీర ఇదో 75, ఇదోటి 26, అదొకటి 108, శీర్షాలేమో 108, ఉదాహరణలేమో 26. ఇదేమో ద్విపదలన్నీ, ద్విపదలలో 75 మంది శివభక్తుల కథలట. సుశీర తొలి సాంఘిక కావ్యం శ్రోత గబ్బూరి సంగయ. ఇది పండితారాధ్య చరిత్ర ముదిమి వయస్సులో రాశారు. శ్రోత శూరనామాత్యుడు తొలి విజ్ఞాన శాస్త్ర గ్రంథం. ఇక చూసిరా, ఇది హార్డ్గా అనిపించాడు కాబట్టి మొత్తం ఇచ్చిండు కాబట్టి చదవాలి. మల్లమ్మ దేవి పురాణం అలభ్యం. సంస్కృత కావ్యాలు సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, త్రివేద లింగాష్టకం, బసవోదాహరణము, వృషభాష్టకం. ఇక కన్నడ గ్రంథాలు చెన్న బసవరగడ, సద్గుర రగడ, శరణు బసవరగడ. బుక్లో ఇన్నదే ఇస్తాడు, కాకపోతే మనకి ఎల్పీ సెట్కి కానీ, స్కూల్ అసిస్టెంట్కి కానీ, జేఎల్టీ కానీ, టీజీటీ పీజీటీకి కానీ ఇవన్నీ ఇస్తాడు. శివైకం బెంగుళూరు దగ్గర కళ్యాక్షేత్రం. ఓకే, సోమనాథుని ప్రతి. తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన తెలుగు కవి, తెలంగాణ ఆది కవి, ఉదాహరణ రచనకు మార్గదర్శకుడు. తెలుగులో ద్విపద సాహిత్యానికి, దేశీ పురాణ ప్రక్రియకు, ఉదాహరణ కావ్యానికి, రగడ గద్య పంచక శతక అష్ట ప్రక్రియకు అజ్జుడు. ఇగో స్కూల్ అసిస్టెంట్ 2011, జేఎల్ 2011లో వచ్చింది. సుశీరా వీళ్ళకి దేశీ సాంప్రదాయంలో మొదట రచనలు చేసిన కవి, ఉదాహరణ కావ్యాన్ని మార్గదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం. దేశీ కవిత పతాకాన్ని తెలుగు సాహితీ లోకంలో ప్రతిష్ఠించాడు. అనుభవసారం అనే కావ్యాన్ని మిత్రుడైన గొడిగి త్రిపురానికి అంకితం ఇచ్చాడు. తొలి రచన అనుభవసారం. నెక్స్ట్ డిఎస్సి ఉంది కాబట్టి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళు ప్రతి ఒక్కరికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది. తొలి రచన అనుభవసారం, తొలి తెలుగు కావ్యం. ఇది అందులో లేదు కదా తెలుగులో బుక్కులా అంటే అట్లా నడవదు. ఇక మీకు ఇస్తాడు ఖచ్చితంగా. పేపర్ 1 వాళ్ళకు 8th క్లాస్ వరకు నీకు ఇస్తాడు, కానీ లింకప్ పలువురికి సోమనాథన్ అన్నప్పుడు పీజీ వరకు ఉండదు ఆయన గురించి. మరి అప్పటి వరకు తెలుసుకోవాలి కదా. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి తెలుగు కవి. తొలి తెలుగు నిర్వచన కావ్యం రాసినవాడు సోమనాథుడు. చూసిరా ఎన్ని తెలుగులు ఉన్నాయి అబ్బా. దేశీ మనం దేశీ సాంప్రదాయం ఏంటిది? టీ తాగుడు. టీ ఏడికెళ్ళి వచ్చింది? పాలకెళ్ళి వచ్చింది. పాలు ఎవరు? పలువురికి సోమనాథుడు. జాను తెలుగు దేశీ జాను తెలుగు అన్న పరిశోధన గ్రంథకర్త వడ్లమూడి గోపాలకృష్ణయ్య. ఈ వడ్లమ్ముటని ఆయన గుర్తుపెట్టుకోరు. నియమాలను అనుసరించి శతకం రాసిన వారిలో ప్రథముడు. వృషాధిపశతకం. ఈ శతకం ఉత్పలమాల, చెంపకమాల పద్యాలలో రాయబడింది. ఓకే, ద్విపద కావ్యం. ద్విపద అంటే ఏంటిదో ఇక్కడ తేరీ లెక్కించుడు చూద్దాం. ద్విపద దేశీ కవిత ప్రక్రియ. ద్విపద అంటే దేశీ కవిత ప్రక్రియ. 2 పాదాల చొప్పున మాత్రగణాలలో సాగే రచన కావ్యమాసాంతం. ఇప్పుడు నా అన్ని వీడియోస్ ఉన్నాయండి, సందులు, సమాసాలు ఇవన్నీ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ట్రిక్స్ దారు ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి, సరిపోతుంది. అది ద్విపద ఛందస్సులో ఉంటే ద్విపద కావ్యం అవుతుంది. ద్విపద కావ్యకర్తల్లో ప్రథముడు పాలూరికి సోమనాథుడు. సో ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి జాతి పద్యము ద్విపద. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపదము అంటారు. ప్రాస నియమము లేని ద్విపదను మంజరీ ద్విపదము అంటారు. బండారి బసవన్న పాఠము పాల్గొరికి సోమనాథుడు రాసిన బసవపురాణంలోని తృతీయ శ్వాసంలోనిది. ఈ 2 ఎద్దులు అని చెప్పినా కదా, 2 ఎద్దులకు ఇంకో ఎద్దు కలిపితే 3 అవుతుంది. ఈ పాఠం అండ్లకెళ్ళి తీసుకున్నదని. ఓకే, ఆ పాఠం తీసుకున్నారు కాబట్టి నేను అది లింక్ చేసిన. పాలూరికి సోమనాథుడు రచించిన ద్విపద కావ్యాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. ఇవేంటి ద్విపద కావ్యాలు? ఓకే, పాల్గొరికి బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. ఇది చూద్దాం. బిజ్జలోని కొలువులో దండనాయకుడు ఎవరు? బండారి బసవన్న. శివభక్తుడైన బసవన్నను ధనం అడిగిన వారెవరు? జంగమయ్య.
బసవన్న చేసిన రాజద్రోహము కోశాగారంలో ద్రవాన్ని దానం చేయడం. బసవన్న ఔరాధ్య బుద్ధి భక్తిత్వం తెలియజేయడమే ఉద్దేశం గల పాఠము బండారి బసవన్న. 2 పాదాల చొప్పున మాత్ర గణాలలో సాగే రచన ద్విపద బండారి బసవన్న. సోమార్థరుని భక్తి సురదేవుండ భాగుతుడ సించుచే పరధనంబునకు భృగపతి మెద్దసమేయునే పుల్లు వాక్యమునంది అలంకారం దృష్టాంతం మళ్ళీ 2 సార్లు చూడండి వీడియో కొంచెం. ఓకే. తర్వాత బసవన్న హరిభక్తుని వేటితో పోల్చాడు. సూరతరవు కనకాచలం చింతామణి సూర్యదేవుడు. ఎక్కడైనా వీడియో ఆగిపోతే నేను నెక్స్ట్ చేస్తానండి, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. బసవన్న హరిభక్తులకు వేటితో పోల్చాడు. పాల సముద్రంతో ఆడే హంసను, మామిడి పండ్లు చిలుక అనే చిలుక, చంద్రుని స్వేచ్ఛ వెన్నెలను తాగే చకోర పక్షి, తామర పూల తిరుగు తేనెటీగ, ఏనుగు పిల్లలతో. బిజ్జలుడి పెట్టలోని మాడలు అంటే ఏంటి? బంగారు నాణాలు. లెక్క పెట్టినప్పుడు జరిగిన అద్భుతం ముందు ఉండవలసిన దానికంటే మాడల కంటే అధికమైనవి. సో బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. బండారి బసవన్న ఎవరు? గొప్ప శివభక్తుడు. క్షీరాబ్ది లోపల క్రీడించు హంస, గోరునే పడియాల నీరు ద్రావంగా, చూత ఫలంబులు సుంభించు చిలక, బ్రాతి బురుగుమాని పండ్లు కనుగొనే. ఇది ఇట్లా ఇస్తాడు ఖచ్చితంగా. ఇది ఎవరు రాసిన అన్న ద్విపద పంక్తులు బసవపురాణంలోనివి. గోల్కొండ పాలకుడు అబ్దుల్ హసన్ తానాషా, భద్రాచలం తహసీల్దారు కంచర్ల గోపన్న. చూసారా ఎంత పెద్దగా ఉందో లెసన్. రామాలయం నిర్మించడానికి అయిన వ్యయం ఎంత? 6 లక్షలు. తానాషాకు సొమ్ము చెల్లించి గోపన్నకు బంధ విముక్తిని చేసినది శ్రీరాముడు. నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సమస్యలు స్వీకరించను అని జంగమయ్యను బసమ్మతో అన్నాడు. బసవన్న ఔదార్య బుద్ధి భక్తిత్వము తెలియజేయడము బండారి బసవన్న పాఠం ఉద్దేశం. పాల్గురికి సోమనాథుడు రచించిన బసవపురాణం ఈ ప్రక్రియకు చెందినది. ఓకే. దేవి ప్రక్రియకు చెందినది. ద్విపద. వ్యాకరణాంశాలు. అర్థాలు. క్షీరాబ్ది, పాల సముద్రము, మృగపతి, సింహం, పుడమీషులు అంటే ఎవరు? రాజులు. ప్రకృతి వికృతులు. ఆశ్చర్యము, అచ్చెరువు 100 సార్లు వచ్చింది. దిశ, దశ ఇది కూడా వచ్చింది. భక్తి, బత్తి, పృథ్వీ, పుడమి. ఓకే. సందులబ్బ. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది, సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలము, కనక ప్లస్ అచలము, సవర్ణ దీర్ఘ సంధి. నాకొక, నాకు ప్లస్ ఒక, ఉత్వ సంధి. అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మళ్ళీ సందుల గురించి, సమాసాల గురించి, ఆ ప్రకృతి వికృతుల గురించి ప్లీజ్ దయచేసి అవన్నీ వీడియోస్ చేయండి. ఓకే. మళ్ళీ ఎంత అది చేద్దామంటే ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఒకసారి చూడండి. ప్లేలిస్టులో పెట్టిన, దయచేసి మీరు చూడండి. ప్లేలిస్టులో ఎవరికి వాళ్ళు ఇబ్బంది అవుతుందని పెట్టిన. అతనికి ఇచ్చెను, అతనికి ప్లస్ ఇచ్చెను, ఇత్వ సంధి. అతనికి పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, అత్వ సంధి. ఏమిటిది? ఏమిటి ప్లస్ ఇది, ఇత్వ సంధి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ, అత్వ సంధి. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గుణసంధి. ఏఓఆర్లకు తెలుసు కదా అవి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, గుణసంధి. సరోత్తముడు, నరోత్తముడు, నర ప్లస్ ఉత్తముడు, గుణసంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం, గుణసంధి. ఓ వస్తుంది. బ్రహ్మర్షి, బ్రహ్మ ప్లస్ ఋషి, గుణసంధి. ఓకే. ఇదేముంది? అంత్యానుప్రాసాలం. పరమేశు భక్తియన్, సురతరు ఉండ హరు భక్తియన్, కనకచలంబుముండ బుండ సోమార్థధరు భక్తి, సురదేవునుండ గామరి భక్తి, చింతామణి ఉండ. ఉట్టిగేమి ఇయ్యరు సిరీస్ వాళ్ళు. ఎందుకు ఇట్లా ఇస్తారంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జామ్స్లో వచ్చిన విధంగా ఇస్తారు. ఓకే. ఒకసారి చూడండి. అయిపోయింది ఇది. ఇక్కడికి అసామాన్యులు అయిపోయింది అబ్బా. ఇక్కడికి అయిపోయింది. ఓకేనా. ఇప్పటి వరకు ఏమో గుర్తుకున్నాయి, అన్నీ గుర్తుకున్నాయి కదా. బసవపురాణం, బసవమైతం పాలు తక్కువతే. ఇంకేముంది?
అనుభవసారం, అనుభవం ఉండాలి పాలు వితకాలంటే. ఆ ద్విపద దేనికి సంబంధించింది? బండారి బస్వన్న లెసన్ దేనికి సంబంధించింది? బండారి బస్వన్న అంటే రెండు ఎద్దులు కాబట్టి ద్విపదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ఎవరు రాసిరు? బస్వన్న పాలియదు కాబట్టి పాలుగురికి సోమనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. పాలుగురికి సోమనాథుడు ఏం రాసిండు? బస్వ పురాణం. పాలు తాగకపోతే భస్వం అయిపోతాం. ఓకే, తర్వాత అనుభవసారం, అనుభవం ఉండాలి. పాలు విండాలంటే అనుభవం ఉండాలి. తర్వాత ఉదాహరణ చూపెట్టాలి. తర్వాత ఇంకేం చెప్పిండబ్బా, నేను నాకు గుర్తుకునే చెప్తున్నా. తర్వాత ఏంది? వృషదీప శతకం ఎద్దు అంటే మళ్ళీ బస్వన్న పాలుగురికి సోమనాథుడు. తర్వాత ఏం చేసి చిన్నమల్ల సీసములు, ఆ చిన్న సీసాలలో అన్ని పాలు నింపి ఎవరికి ఇవ్వాలి? పండితులకు ఇవ్వాలి. ఇక పండితులు తాగుతారు. తాగి రగడ, పద్యం, గద్యం, శతకం, ఇంకేమున్నాయి వీళ్ళకి? అష్టక ప్రక్రియలు. ఓకే, వీళ్ళు కావాలి. తెలుగులో మనీ కావాలి కదా, వీటన్నికి ఏం కావాలి? పాలు ఎన్ని కొనాలంటే మనీ కావాలి. మనీ ప్రవాహ శైలి, మనీని ఇట్లా ప్రవహించేటట్టు వేయాలి, ఖర్చు పెట్టాలి, పెడితే అవుతుంది. ఓకే, ఆదికవి, తెలంగాణ ఆదికవి అంటే ఏంది? తెలంగాణ ఆదికవి ఎవరు? సోమనాథుడు, పాల్గురికి సోమనాథుడు. పాలు అప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి పాల్గురికి సోమనాథుడు ఆదికవి. ఎట్లప్పటి నుంచి వస్తాయి? ఫస్ట్ నుంచి వస్తాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వస్తాయి. ఉదాహరణలు చెప్పినవాడు మార్గదర్శకుడు. ఓకే, తెలుగులో ద్విపద సాహిత్యానికి దేశపురం. ఓకే, ఇంకేమున్నాయి? జనగామ జిల్లా ఈయనది, పాలకుర్తి గ్రామం జన్మస్థలం. ఓకే, తృతీయ శ్వాసం గుర్తుపెట్టుకోవాలి. బసవన్న పురాణం ఎండ్లకెళ్ళి తీసుకున్నారబ్బా, అది ఎండ్లకెళ్ళి బసవ పురాణం అనేది తృతీయ శ్వాసంలోనిది. అంటే 2 ఎద్దులు కాబట్టి ఇంకో ఎద్దు వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. 3 ఎద్దులు వచ్చినాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి టక్క ఇవి చేసేసుకుందాం. అన్నీ చేసేస్తా. మీరు రాస్తున్న కామెంట్స్ చూస్తున్నా, ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నా, ఒక్కటి రిప్లై ఇవ్వడానికే టైం లేదు. దయచేసి మీరందరూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ మీరు తప్పకుండా ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీకు డిఎస్సి వరకు టోటల్గా ఈ తెలుగు ఒక్కటి అయిపోతే నాకు 8th 9th, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుగులో టెట్ అంటే తెలుగు గుర్తుకొస్తాయి నాకు. ఎందుకంటే తెలుగు సైకాలజీ 2లో మార్కులు ఓడగొట్టుకోదు. అందులో 2 మార్కులు ఓడగొట్టుకున్నా అంటే 100 దాటడం కష్టం. 100 దాటొద్దంటే ఇంట్లోనే 50 మార్కులు పెట్టుకోవాలి. అన్నిట్లలో కలిపి 50 మార్కులు, ఇంట్లో 50 మార్కులు, సైకాలజీలో ఇంట్లో 55 మార్కులు రావాలి. అంటే ఇట్లా మంచిగా చదవాలి. ఎందుకంటే మనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తెలుగు మనకు మంచి వస్తుంది. మనం చిన్నప్పటి నుండి ఇదే చదువుతున్నాం కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ తెలుగు కాబట్టి తెలుగులో అసలు ఓడగొట్టుకోదు. ఇక సైకాలజీ కొంచెం అర్థం చేసుకుంటే అలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, 2 ఈ ఇంగ్లీష్ ఎవరికి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇక తెలుగు అయితే అందరికి వచ్చేది. ఓకే, మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా ప్రతి ఒక్కరికి పనికి వచ్చే టీఏవి తెలుగు. లాస్ట్కి మన స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకే, వేరేది రాసే వాళ్ళకి ఒక తెలుగు రాదు తప్ప అన్నిటికి వస్తుంది. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ధన ఫటాఫట వేద్దాం. నేను వీడియోలు చేస్తూనే ఉంటా, మీరు చూస్తారో చూడండి. ఓకే, ఎగ్జామ్ కూడా పెడతాను, నేను ఒకసారి చూడండి. ఏం ఎగ్జామ్ పెడతానో ఒకసారి పేపర్ చదువుతా, మీరు నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ ఇవ్వాలి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్లేలిస్ట్లో పెడతా, చూడరబ్బా, ప్లేలిస్ట్లో పెడతా, ప్లీజ్ దయచేసి చూడండి.